ఎన్నికల ఫలితాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరుసగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతూ ఉన్నారు. ఏ విధంగా భవిష్యత్తు ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, పార్టీ ఏ విధంగా మరింత బలంగా ఆ విజయం వైపు అడుగులేసేందుకు ఎటువంటి ఆ భవిష్యత్తు కార్యాచరణ ఉండాలన్న అంశాలన్నింటిపైన కూడా నాయకులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చిస్తూ ఉన్నారు. మనతో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. రోజాతో మాట్లాడదాం. సార్, మేడం, ఎన్నికల ఓటమిని ఏ విధంగా సమీక్షిస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కానీ ఏం చెప్తూ ఉన్నారు? భవిష్యత్తు మీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి చేశాం కానీ ఓడిపోయాం. అది ఎందుకు అనేది సమీక్ష చేసుకోబోతున్నాం. ఈరోజు చూస్తే జగన్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అభిమానించి ఒక బలమైన ఓటింగ్ ఉంది అనేది 40% ఓటింగ్ మనం కళ్ళారా చూస్తున్నాం. తేడా ఒక 10%. సో దానికి అనేక కారణాలు కావచ్చు. సో ఆ కారణాలు ఏంటి అని సమీక్ష చేసుకుని మళ్ళీ ఆ 10% ఓటింగ్ మళ్ళీ మా వైపు ఎలా తిప్పుకోవాలి, ఎలా మళ్ళీ ప్రజల్లోకి మేము వెళ్ళాలి, మళ్ళీ జగనన్నను మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ రోజు కూడా అది నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి అనే ఒక మంచి మనసు, ఒక చిత్తశుద్ధి ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఈవీఎం అంటారు, లేదా వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఏదో చెప్తారు. సో ఏది ఏమైనా కూడా జరిగిపోయింది. సో ఇప్పుడు మనం భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలనే దాని మీద ముందుకు వెళ్ళాలి. కాబట్టి కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు రమ్మని చెప్పడం జరిగింది. సో పాజిటివ్గా డిస్కషన్స్ అన్ని కూడా జరిగి అందరూ కూడా వారి వారి నియోజకవర్గాలలో దీనివల్ల ఈ వైఫల్యం చెందింది అనే దాని మీద డిస్కస్ చేసుకొని భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనేది ఒక పాయింట్. రెండవది, గెలిచిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఏం మంచి చేద్దామన్న ఆలోచన కన్నా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ కార్యకర్తల్ని, లీడర్ని టార్గెట్ చేయాలని దాడులు చేయడం, ఇండ్రల్లో దూరి కొట్టడం, బట్టలిప్పి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడించే విధానాలు చూస్తే నిజంగా కళ్ళని లాగటం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చాం, అందరినీ గౌరవించాం. కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు. సో ఇది ఫస్ట్ మారాలి. రెండోది, అధికారం ఒక్కసారి ఇవ్వండి, ఈసారి నేను బాగా చేస్తాను, మారాను అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తను ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రజలు ఆశపడిని కోట్లేసి ఉండొచ్చు, లేదా ఇంకో రకంగా మీరు ఏ విధంగా చేసుకున్నారో మీకే తెలుసు. కాబట్టి ఆ ఇచ్చిన మాట ప్రకారం పేదవాళ్ళని మోసం చేయకుండా, ఈ రాష్ట్రాన్ని వెనకబడకుండా జగనన్న తీసుకొచ్చిన అభివృద్ధిని అలాగే ముందుకు తీసుకుని వెళ్లే విధంగా పరిపాలించాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకొకటి, కార్యకర్తలకు సంబంధించి దాడులు జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో కూడా వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఏం చెప్పారు డైరెక్షన్? ఖచ్చితంగా దాడులు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు జగనన్న చెప్తాడు, దాడులకో లేదా ఒకరిని టార్చర్ పెట్టడానికో టైం వేస్ట్ చేయకూడదు. ఉన్న టైంని ఒక మనిషికి మంచి చేయడానికి ఉపయోగించండి అని చెప్పాడు. అదే ఆయన చేశాడు. దాన్ని మేము ఫాలో అయ్యాం. మీరు చూడండి 5 సంవత్సరాల్లో కావాలంటే వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఏదో మాట్లాడుకోవటం అనేది అది మామూలే. ఎంత మంచి చేసినా కూడా బురద చల్లటం, విషం చల్లటం అనేది వాళ్ళ నైజం. కానీ ఈ రోజు ఈ యొక్క దాడులు అనేది కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఇది వాళ్ళకి కూడా ప్రమాదంగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేయకూడదని చెప్పి కోరుకుంటున్నాం. దీనికోసం లీగల్ సెల్ని అటు జిల్లా స్థాయి నుంచి ఇటు రాష్ట్ర స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా వారి వారి నియోజకవర్గాల్లో లీగల్ సెల్ని ఏర్పాటు చేసుకోమన్నారు. అందరం కూడా చేసుకోవటం జరిగింది. సో న్యాయపరంగా ఇలాంటి దాడుల్ని ఖండిస్తూ పోరాటం చేస్తాం. దాడుల్లో గాయపడిన వాళ్ళని జగనన్న ఖచ్చితంగా ఫోన్లో పరామర్శిస్తున్నారు. భవిష్యత్తులో బయటకు వచ్చి కూడా వాళ్ళకి అండగా నిలబడటానికి కార్యాచరణ చేపట్టబోతున్నారు. బురద జల్లుతున్నారు చెప్తున్నారు. ఒకవైపు రుషికొండకు సంబంధించినటువంటి ప్రచారం అదేవిధంగా జరుగుతుంది. ఎందుకంటే రుషికొండ భవనాలు, అక్రమ భవనాలు అంటూ, కుంభకోణం అంటూ, విలాస భవనాలు అంటూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మీరు మొన్నటి వరకు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంతకీ ఏంటి అందులో జరిగింది, వాస్తవం ఏంటి?
చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఒక మంచి కట్టడం కట్టలేకపోయాడు. అందుకనే ఈరోజు జగనన్న కట్టే కట్టడాలను చూసి కుళ్ళుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. అండ్ యాజ్ ఏ టూరిజం మినిస్టర్గా నేను గర్వంగా చెప్పగలను, నేను మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని వైజాగ్లో కట్టడం అనేది నా లైఫ్లో అది ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పర్యాటక రంగంలో ఈరోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఉండటానికి కానీ ఒక ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి. మన దురదృష్టం రాత్రికి రాత్రే పారిపోయి వచ్చారు కాబట్టి రాజధాని టెంపరీ, అన్ని టెంపరీ, ఎక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ అని ఒక అద్భుతమైనది లేదు. సో వైజాగ్ ని ఒక అంతర్జాతీయ స్థాయి సిటీగా రూపుదిద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవటమే తరువాయిగా 2021లో కేంద్ర ప్రభుత్వానికి అన్ని పర్మిషన్లు తీసుకుని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపుగా 61 ఎకరాల పైగా ఉన్న ఈ ల్యాండ్ లో 9.88 అంటే దాదాపుగా 10 ఎకరాలలో ఒక 7 బ్లాకులు కట్టడం జరిగింది. సో ఈ 7 బ్లాకులు కట్టేటప్పుడు కూడా ఎంత యాగి చేశారు, ఎంత విషం జిమ్మారు ఈ ఇప్పుడు సోకాల్డ్ లీడర్లు అందరూ కూడా మనం కళ్ళారా చూసాం. కేసులు కూడా వేశారు. సో హైకోర్టు పర్యవేక్షణలోనే ఇది జరిగింది. సో టెండర్కి వెళ్ళినప్పుడే ఏం కడుతున్నాం, దాంట్లో ఏమేమి ఉంటాయి, వసతులు ఏంటి, డీటెయిల్ రిపోర్ట్తోనే టెండర్స్ వేయటం జరిగింది. సో ఇన్ని క్లియర్గా ఉన్నా కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా చెప్పిందే చెప్తా ఉంటే అబద్ధం నిజమవుతుంది అనుకున్న ఆయన ఎప్పటి ఓల్డ్ ఫార్ములాని ఇంకా కూడా ఆయన అప్లై చేయటం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సింది అది 7 స్టార్ ఫెసిలిటీస్తో ఉన్న ఒక టూరిజం బిల్డింగ్స్, అది ప్రభుత్వ బిల్డింగ్స్. అది ఫస్ట్ తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే సీఎంగా ఆయన వెనక పోవట్లేదు ఆ బిల్డింగ్స్. అదే వైజాగ్ లో ఉంది, అదే టూరిజం హ్యాండ్ ఓవర్ లో ఉంది. అది టూరిజం ద్వారా ఒక 7 స్టార్ ఫెసిలిటీస్ ఉంది కాబట్టి హైదరాబాద్ లో పలక్నం ప్యాలెస్ లాగా ఎవరితో అయినా మీరు లీజ్కి ఇచ్చి రన్ చేయండి, లేదా మీరుండండి, లేదా ఇంకో దానికి ఉపయోగించుకోండి. అంతేగాని ఎంత ఏడుపు అంటే అసలు సంబంధం లేనో ఎవరో పోయేసి మనం చూసేసి ఫోటోలు పెట్టేసి 25 లక్షల టబ్ అంట, బెడ్ ఇంత అంటే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఈ రోజు టబ్ ఎంత రేటు ఉంటుంది, మంచం ఎంత రేటు ఉంటుంది, సోఫాలు ఎంత రేటు, డైనింగ్ టేబుల్ ఎంత రేటు ఉంటుంది అందరికీ తెలుసు. ఒక బిల్డింగ్ కట్టినప్పుడు ఆ బిల్డింగ్ కి తగ్గ ఫర్నిచర్ అనేది దాంట్లో పెట్టడం జరుగుతుంది అనేది ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాలి. అండ్ అన్నీ కూడా ఏమంటారు కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ తీసుకొని కోర్టు పర్యవేక్షణలో చేసినవి, అది వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది. అండ్ కేబినెట్ లో ప్రతిదీ కూడా దానికి ఏం చేయబోతున్నాం ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా డిస్కషన్ చేసి అన్ని కూడా ఇవ్వటం జరిగింది. సో ఇప్పటికైనా ఆ ఏడుపు మాని దాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకోండి. అంతేగాని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లేదా ఇంకోటి దుర్వినియోగం చేశారు. ఈ రోజు ఒక్క రిషికొండలో ఉండే టూరిజం బిల్డింగ్సే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కట్టిన మెడికల్ కాలేజీలు వెళ్లి చూడండి, సచివాలయాలు వెళ్లి చూడండి, నాడు నేడు కింద రెనోవేట్ చేసిన స్కూల్స్ వెళ్లి చూడండి, అర్బన్ హెల్త్ సెంటర్లు చూడండి, రెనోవేట్ చేసిన పిహెచ్సిలు చూడండి, రైతు భరోసా కేంద్రాలను చూడండి. ఏవి చూసినా కూడా ఇదే క్వాలిటీతో నాణ్యంగా కట్టారు. మీలాగా అసెంబ్లీలో ఒక వర్షం వచ్చే గుందికి మొత్తం ఫాల్సింగ్లు ఊడిపడిపోయి ఎలా ఒక వాటర్ ఫాల్స్ లాగా వచ్చిందో మనం అందరం చూసాం. ప్లగ్లలోంచి వాటర్ ఎలా వచ్చిందో మనం చూసాం. మరి 1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఒక సచివాలయ అసెంబ్లీ కట్టిన మీరు ఈరోజు ఇంత క్వాలిటీతో జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం చూస్తుంటే మీకు కడుపు మంటతోనే ఈ బురద చల్లుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రజలు తెలుసుకోవాల్సింది ఈ సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు లేదా ఇంకొకరు చేసేది కానీ పచ్చ ఛానల్లో చేసేదాన్ని దయచేసి నమ్మద్దండి. ఏదున్నా కూడా పేపర్స్ బయట పెట్టమనండి. ఇది ప్రభుత్వ భవనాలు, ఈ ప్రభుత్వ భవనాలు టూరిజానికి సంబంధించినవి. ఇప్పటికి కూడా టూరిజానికి సంబంధించినట్టుగా వాళ్ళు లీజ్కి ఇచ్చైనా లేదా వాళ్ళైనా మెయింటైన్ చేయొచ్చు, లేదా వాళ్ళు అక్కడ ఉండాలనుకుంటే ఆర్థిక రాజధాని చేస్తానని ఎప్పటి నుంచో అబద్దాలు చెప్తున్నారుగా చంద్రబాబు నాయుడు. ఇప్పుడైనా అది చేసినప్పుడు అక్కడ ఉండటానికి యూజ్ చేసుకోమనండి. ఇంకొకటి చేస్తా ఉన్నారు మీ శాఖకి సంబంధించి, ఆడదాం ఆంధ్రాలో 100 కోట్ల స్కామ్ జరిగింది, దానిపైన విచారణ జరపాలని చెప్తే కూడా ఆరోపణలు చేస్తున్నారు. పచ్చకామర్లోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చంద్రబాబు నాయుడుకి స్కామ్లు చేయటం అలవాటు కాబట్టి ఎవరేం చేసినా అది స్కామ్ లాగా కనిపిస్తుందేమో నాకు తెలీదు. అండ్ యువతకి చక్కటి చదువునిచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళ జీవితంలో ఎంత సపోర్ట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. దాంతో పాటు
యువతకి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలి అని చెప్పి క్రీడాకారులతో పాటు అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది. దీనికి అందరూ కూడా జగనన్నని అప్రిషియేట్ చేశారు. రెండోది 100 కోట్ల బడ్జెట్ ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం. 100 కోట్ల బడ్జెట్లో 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందో మీరు చెప్పండి. వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వలేదా? 3 లక్షల మ్యాచెస్ కండక్ట్ చేయలేదా? 15,005 సచివాలయాల పరిధి నుంచి సచివాలయం, మండలం, కాన్స్టిట్యున్సీ, డిస్టిక్, స్టేట్ ఇన్ని కాంపిటీషన్లు జరగలేదా? వాళ్ళకి టీషర్ట్స్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఏమి అరేంజ్ చేయలేదా? వాళ్ళకి కిట్లు ఇవ్వలేదా? వీటికంతా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సో అది ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, బురద జల్లే వాళ్ళకి 100 కోట్లతో అంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా కష్టం. అయినా కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలా మంది వారి వారి నియోజకవర్గంలో ఈ ఆడుదాం ఆంధ్రాని సక్సెస్ చేయడానికి, యువతని ఎంకరేజ్ చేయడానికి, ముఖ్యంగా క్రీడాకారులు ఉన్న స్ఫూర్తిని బయటికి తీసుకురావడానికి ఫైనాన్షియల్ గా ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా ఎక్స్ట్రా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రొవైడ్ చేశారు. సో 100 కోట్లకు పైగానే అయింది దీనికి ఖర్చు. సో ఇంకనైనా ఈ చిల్లర పోస్టులు, చిల్లర ప్రచారాలు మానుకుంటే మంచిది. మీరు అవినీతి చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీ శాఖలో మీరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవినీతి చేశారు ఆడదాం ఆంధ్ర. సో ఇది గవర్నమెంట్ రూపుదిద్దిన ఒక ప్రోగ్రాం. దీనికోసము ఒక 100 crores బడ్జెట్ ని కేటాయించారు సెపరేట్ గా. దాన్ని R&B వాళ్ళు టెండర్స్ ఇవ్వటం జరిగింది. సో R&B అండ్ SAP లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు R&B ద్వారా టెండర్స్ ఇచ్చారు. దాంట్లో టెండర్ ఎవరు తీసుకున్నారో కూడా నాకు ఐడియా లేదు. సో ఆ టెండర్స్ ద్వారా ప్రొక్యూర్ చేసి ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పటికప్పుడు బిల్స్ రైజ్ చేసినప్పుడు అఫీషియల్స్ ఇచ్చారు. దీంట్లో బైరెడ్డి సిద్ధార్థకి కానీ నాకు సంబంధం లేదు. ఆయన ఒక చైర్మన్, నేను ఒక మినిస్టర్ కాబట్టి నా శాఖలో జరుగుతున్న ఇంత గొప్ప కార్యక్రమాన్ని మేము ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం. ఇంకొకటి ఈవీఎంలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలు, అతిపెద్ద డెమోక్రసీ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా బ్యాలెట్ లో నిర్వహిస్తా ఉన్నారు. మనం కూడా దానికి వెళ్లాలంటే దానిపైన చాలా తీవ్రంగా విమర్శలు చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కాబట్టి ఈవీఎంలు వద్దంటున్నారని చెప్పేసి ఒక విమర్శ చేస్తున్నారు. ఈరోజు జగనన్న ఏం మాట్లాడనేది ఒకసారి మళ్ళీ వాళ్ళు చదివితే బెటర్. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తకంగా చర్చించడమే కాకుండా ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళు కూడా ఈరోజు అమెరికాలో కూర్చొని ఇక్కడ ఎలా ఈవీఎంని హ్యాక్ చేయొచ్చు అనేది వాళ్ళు ఆన్ రికార్డులోనే చేసి చూపిస్తున్నారు కదా, ఆన్ లైవ్ చేసి చూపిస్తున్నారు. దీనివల్ల ప్రజాస్వామ్యం కూని అవుతుంది. సో ప్రజలు నిజంగా ఎవరికి పట్టం కడుతున్నారు అనేది కూడా వాళ్ళకి ఆ ఆనందాన్ని ఆస్వాదించాలి అన్నప్పుడు, లేదా వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలం ఏంటి అనేది తెలుసుకోవటానికి కూడా ముందులాగా బ్యాలెట్ పేపర్ అయితేనే బెటర్ అని అందరూ అంటున్నారు. కాబట్టి అది మంచిదే అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం ఎందుకు ఈవీఎంస్? సో ఈ ఈవీఎంస్ మీద ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదా? చంద్రబాబు నాయుడు గొడవ చేయలేదా? ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఒక మనిషిని పెట్టి దాన్ని ఎలా ఓపెన్ చేయాలో చేసి చూపించలేదా? కాబట్టి ఈరోజు వాళ్ళ విజయం ఏంటి అనేది ఈ చిన్న పిల్లోడిని అడిగినా కూడా అర్థమవుతుంది ఎలా వచ్చినాయి అన్ని సీట్లు అనేది. జగన్ ఇంత మంచి చేసి ప్రతి కుటుంబాన్ని కూడా సొంత కుటుంబం లాగా పేదరికాన్ని నిర్మూలించే విధంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించినప్పుడు 11 సీట్లు ఏంటి? ఒక 40% ఓటింగ్తో రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం అయ్యాడు. 40% ఓటింగ్తో ఈరోజు ప్రధానమంత్రి అయ్యారు. మరి 40% ఓటింగ్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఏంటి? ఇది ఏంటి? కాబట్టి గుమ్మడికాయలు దొంగ అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. మరి ఎందుకు తడుముకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఏ విధంగా పుంజుకోవాలి, కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలన్న అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేస్తామని చెప్తా ఉన్నారు. ఋషికోటకి సంబంధించి జరుగుతున్నటువంటిది అంతా కూడా బురద జల్లేటువంటి కార్యక్రమం. అది ప్రభుత్వ భవనాల్లో ప్రభుత్వం కడుతున్నటువంటి అత్యంత నాణ్యమైనటువంటి భవనాలు కట్టాం. వాటిని ఈ ప్రభుత్వం ఏ విధంగానే వినియోగించుకోవచ్చు, ఇప్పటికైనా ప్రభుత్వ భవనాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలన్న అంశాలు చెప్తున్నారు. ఆడుదాం ఆంధ్రాలో అసలు టెండర్లు నిర్వహించింది R&B శాఖ అయితే నేను అవినీతి చేశానని చెప్పి ఆరోపించడం అన్నది పెద్ద జోక్ అని ఆ మాజీ మంత్రి ఆర్కే రోజా కొట్టిపారేశారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.